హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే డబుల్ కా మీఠా ఎలా చేసుకోవాలి సింపుల్గా క్వాంటిటీతో. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మనమైతే మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి, లేదంటే కొంచెం సపరేట్గా వాడతారు కదా డబుల్ కా మీఠాకి, అదైనా ఓకే. లేదన్నప్పుడు ఈ బ్రెడ్తో కూడా పర్ఫెక్ట్గా అదే టేస్ట్ వస్తుందన్నమాట. సో ఏది అవైలబుల్గా ఉంటే ఆ బ్రెడ్ తీసుకోండి. సో మీ క్వాంటిటీ బట్టి మీ బ్రెడ్ ఒక ప్యాకెట్ మొత్తం చేసుకోవచ్చు, ఒక 5-6 మెంబర్స్ వరకు వస్తుందన్నమాట. సో వద్దు అంటే ఆ బ్రెడ్ వరకు మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. సో మనం పక్కకంతా స్లైసెస్ మొత్తం తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఆ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా సైడ్కి, సో అది మొత్తం తీసిన తర్వాత మీరు కొంచెం 15 మినిట్స్ అలా కట్ చేసుకున్న తర్వాత క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ప్రాసెస్ ఏంటంటే ఇలాచీ ఫ్లేవర్ కంపల్సరీ డబుల్ కా మీఠాలో వేయాలి. సో నేనైతే దంచుకుంటున్నాను. సో మిక్సీ కూడా పట్టుకోవచ్చు అనమాట. సో అట్లే కాజు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. సో ఇట్లా ఈ విధంగా మొత్తం గ్రీన్ పార్ట్ మొత్తం స్కిన్ తీసేసి జస్ట్ లోపల ఉన్న ఫ్లేవర్ మాత్రమే నేను దంచుకుంటున్నాను. సో మిక్సీలో అయితే ఆ స్కిన్ కూడా బ్లెండ్ అయిపోతుంది కదా. సో ఈ విధంగా దంచుకున్న తర్వాతకి మనం ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయిన తర్వాతకి ఒక షేడ్ అనేది వస్తుంది. ఆ షేడ్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా బ్రౌన్ షేడ్ అలా వస్తుందన్నమాట. మీకు టర్న్ చేసుకోవాలన్నమాట. సో మెల్లగా ఇలా జాలి గంట ఉంటుంది కదా, దాంతో అయితే మంచిగా టర్న్ అవుతుంది. సో ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఒక షేడ్ అనేది వచ్చింది కదా. సో ఇదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయిన తర్వాతకి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే పాకం పట్టేద్దాము. సో ఫస్ట్ 1 కప్ ఏదైనా షుగర్ తీసుకొని, పతాంజలి షుగర్ తీసుకున్నాను. సో 1 కప్ తీసుకున్నప్పుడు కొన్ని వాటర్ వేసి మెల్ట్ చేసేసుకోవాలన్నమాట. ఆ షుగర్ అన్నది డిజాల్వ్ అయిపోవాలి వాటర్లోకి. ఈ విధంగా అయిన తర్వాతకి మనం ఎంత క్వాంటిటీ షుగర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో మనం 2 కప్స్ ఆఫ్ మిల్క్ కూడా తీసుకోవాలి. ఆల్రెడీ మిల్క్ అనేది బాయిల్ చేసి పెట్టుకోవాలి, అలానే ప్యాకెట్తో పోయొద్దు, పగిలిపోతే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మిల్క్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నా. ఆ మిల్క్ అయితే 2 కప్స్ అయితే వేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 కప్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం మిల్క్ బాయిల్ చేస్తాం కదా, అవి కొంచెం కూల్ డౌన్ వచ్చిన తర్వాతకి వేసుకోవాలి. సెకండ్ కప్ కూడా వేసేసాను. సో ఈ విధంగా అయిన తర్వాత రోలింగ్ బాయిలింగ్ వస్తుందన్నమాట. సో కొంచెం ఇట్లా స్పాచులతో కొంచెం ఇట్లా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలిపిన తర్వాతకి మనకి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, సో రెడ్ అయినా ఆరెంజ్ అయినా, సో రెడ్ అయితే పర్ఫెక్ట్ అనుకుంటా. నా దగ్గర అయితే కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉందన్నమాట. సో నేను ఇది కొంచెం ఒక పించ్ చేస్తున్నాను. వేయకపోయినా పర్లేదు, మీరు న్యాచురల్గా తినాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత ఇలాచి పౌడర్ పౌండ్ చేసాం కదా, అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ అనేది దాంట్లో మిక్స్ అయిపోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి కొన్ని నేనైతే కాజు పీసెస్ మొత్తం ఇందులో వేసాను. సో రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాతకి మంచిగా రోల్ బాయిలింగ్ అయింది కదండి. సో ఇప్పుడైతే బ్రెడ్ పీసెస్ డీప్ ఫ్రై చేసాం కదా, అవన్నీ పీసెస్ ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకున్న తర్వాత సో ఇది సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయింది కాబట్టి పీసెస్ అన్నీ సాఫ్ట్ అయిపోతాయి. సో మెల్లగా టర్న్ చేసుకోవాలన్నమాట. మనం గంటతో మెల్లగా టర్న్ చేసుకుంటే ఆ పీసెస్ అనేది బ్రేక్ అవ్వదు. సో ఈ విధంగా మంచిగా మునిగే వరకు బ్రెడ్ పీసెస్ అన్నీ ఆ పాలలో అన్నీ మునగాలన్నమాట. సో ఈ విధంగా మునిగిన తర్వాతకి కొంచెం అటు ఇటు కదిలించాలి. సో అవన్నీ సాఫ్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయిన తర్వాతకి నానాలి. ఒక 5 మినిట్స్ అలా రోలింగ్ బాయిలింగ్లో పెట్టామనుకోండి, అవి కొంచెం సాఫ్ట్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా అయిన తర్వాతకి మీరు సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా అయితే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని మీద కొంచెం కాజు పీసెస్ అయితే బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర బ్రెడ్ ఉంటే చాలు, షుగర్ అండ్ పాలకు ఆటోమేటిక్గా మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కాబట్టి ఒకసారి ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, లేకపోతే బర్త్డేస్ ఉన్నప్పుడు, మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు, చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది. సో ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.